నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కనకదుర్గమ్మ ఆలయం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుతీరిన దుర్గమ్మ తల్లి. అయితే అదే పేరుతో మరో కనకదుర్గమ్మ ఆలయం కర్ణాటక బళ్ళారిలో నెలకొని ఉంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం స్వయం వ్యక్తంగా వెలిసిన కనకదుర్గమ్మ తల్లిని అమ్మా అని ఆర్తితో పిలిచినంతనే తన భక్తులను కాచి కాపాడే తల్లిగా అక్కడ పూజలు అందుకుంటోంది. అంతటి మహిమాన్వితమైన బళ్ళారి కనకదుర్గమ్మ తల్లి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో సందర్శించి తరిద్దాం రండి. शिवस्य युक्तो यदि भवति शक्तः प्रभवितुम् न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृत पुण्य प्रभवति. బళ్ళారి కనకదుర్గమ్మ ఆలయం మహిషాసురుడికి సంబంధించిన పురాణ కథతో ముడిపడి ఉంది. ఈ ప్రాంతాన్ని రక్షించడానికి దుర్గమ్మ కొండపై నివసించిందని చెబుతారు. పురాతన గ్రంథాలతో పాటు స్కంద పురాణం ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావించాయి. ప్రస్తుత ఆలయ నిర్మాణం విజయనగర సామ్రాజ్యం సమయంలో నిర్మించబడిందని నమ్ముతారు. అటు చారిత్రకంగా ఇటు పురాణ పరంగా ప్రసిద్ధి చెందిన బళ్ళారి కనకదుర్గమ్మ ఆలయాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. కర్ణాటక రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన బళ్ళారి నగరం మధ్యలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం నెలకొని ఉంది. ఆలయం నలువైపులా ఎత్తైన ప్రాకారాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయం ముందు భాగంలో ఆరుబయట దుర్గమ్మ తల్లి నిలువెత్తు రూపంలో సింహ వాహనంతో స్థానిక భంగిమలో అష్టభుజిగా అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది. కర్ణాటకలోని బళ్ళారిలో ఉన్న దుర్గమ్మ వల్లనే బళ్ళారి అనే పేరు వచ్చిందంటారు. దుర్గాదేవి అంటే బళ్ళారి, దీని నుంచి వచ్చిందే బళ్ళారి అని చారిత్రక సాహిత్య ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం ఒక కొండపై నెలకొని ఉంది. దీనిని ఇంద్రకీలాద్రిగా వ్యవహరిస్తారు. తెలుగునాట విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలాగనే కర్ణాటక బళ్ళారిలోనూ అమ్మవారు వెలిసినట్టు చెబుతారు. ఆలయం చుట్టుపక్కల ప్రకృతి, నగర దృశ్యాలు సందర్శకులను, యాత్రికులను అమితంగా ఆకట్టుకుంటాయి. పూర్వకాలంలో కనకదుర్గమ్మ అమ్మవారు ఒక వేప చెట్టు కింద కొలువై ఉండేదని, ఆ తర్వాత భక్తుల విరాళాలతోనూ అనేక రాజవంశాల ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. విరించిః సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహంత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసా హరః సంక్షుద్యైవం భజతి భసితోద్ధూళన విధిం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపువరాహస్య భవతి. ఈ ఆలయం
ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. స్కంద పురాణం వంటి పురాతన గ్రంథాలలో ఈ ఆలయానికి సంబంధించిన వర్ణనలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం విజయనగర సామ్రాజ్యం సమయంలో నిర్మించబడినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతర కాలంలో ఇతర రాజవంశాల ఏలుబడిలోనూ ఆలయం అభివృద్ధి చెందినట్టు చెబుతారు. బళ్ళారి గ్రామదేవత శ్రీ కనకదుర్గమ్మ దేవిగా జానపదులు భావిస్తారు. ఆలయ చరిత్ర సుమారు 2 శతాబ్దాల నాటిదంటారు. దుర్గమ్మ తల్లిని దర్శించి వచ్చిన భక్తులకు వివాహం, వ్యాపారం వంటి అనేక కోరికలను తీర్చి ఆదుకుంటుంది. అందుకే ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో అనేక అద్భుతాలు జరుగుతాయని ప్రతీతి. అంతటి విశిష్టమైన బళ్ళారి శ్రీ కనకదుర్గమ్మ ఆలయ స్థల పురాణంతో పాటు చారిత్రక విశేషాలను ఇప్పుడు చూద్దాం. బళ్ళారి అనే పదమూలానికి సంబంధించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. బైలూరులో లభించిన 1131 ఏడీ నాటి శిలా శాసనాల్లో ఒకదానిలో బళ్ళారే అనే పేరు కనిపిస్తుంది. సిందిగేరి, కోలూరు, కురగోడు మొదలైన అనేక తర్వాతి శాసనాల్లో కూడా బళ్ళారే అనే పదం ఉపయోగించబడింది. హొయసల శాసనాల్లో బళ్ళారే హొయసల రాజు విష్ణువర్ధనుడు స్వాధీనం చేసుకున్న ప్రదేశాలలో ఒకటిగా ప్రస్తావించబడింది. ఈ రికార్డుల్లోని ప్రదేశాల గణన సందర్భం నుంచి బళ్ళారే అని పిలువబడే ప్రదేశం నేటి బళ్ళారే అని స్పష్టమవుతోంది. ఈ ఆలయం కనీసం 12వ శతాబ్దం నాటిదంటారు. ఒక పురాతన శాసనంలో బళ్ళారి కుంతల దేశంలో ఒక భాగంగా చెప్పడం జరిగింది. వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణస్త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణో. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణాని భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వానతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ జగతా. కృతయుగం కంటే పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేశాడు. అమ్మ తన తపస్సుకు కరుణించి ప్రత్యక్షమైంది. దీంతో ఆ తల్లిని తన హృదయస్థానంలో నిలిచి ఉండమని ప్రార్థించాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఇదే పర్వతంపై నిల్చుంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారిందంటారు. ఇక్కడ వెలిసిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా కనకవర్ణంతో దేదీప్యమానంగా ప్రకాశించే కారణంగా కనకదుర్గమ్మ అయిందనే కథ ప్రచారంలో ఉంది. ఇదే స్థలపురాణ కథ విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రానికి చెబుతారు. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేశాడని చెప్తారు. ఇచ్ఛాశక్తి మన ఉనికికి ఆధారం, క్రియాశక్తి మన కోరికల పట్ల మనం వ్యక్తపరిచే వైఖరి. ఈ రెండింటి స్వభావాన్ని అర్థం చేసుకునేది జ్ఞానశక్తి. ఆ శక్తి అనుగ్రహంతో జీవితాన్ని నడిపించాలి. లౌకిక సుఖాలే కాదు, పారమార్థిక సుఖాలు కూడా కోరికలే అనే సత్యం అర్థమైతే తల్లి అనుగ్రహం అడుగడుగునా అవసరమే, ఆవశ్యకమే. శక్తి ప్రధాయిని అయిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కళ్ళారా చూసి చేతులారా మొక్కి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం రండి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తుల స్వరూపాలు కొలువుతీరి ఉంటాయి. గర్భగృహంలో అమ్మవారు విశాల నేత్రాలతో తీర్చిదిద్దిన కోటేరులాంటి నాసికతో భిన్నాకృతిలో ఇప్పటివరకు ఎక్కడా దర్శనమివ్వని విధంగా అమ్మ భక్తులకు దర్శనమిస్తుంది. సింహ వాహనంపై ఆసీనురాలై దుర్గమ్మ కనిపించినా శిరోభాగమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి
తనను దర్శించవచ్చిన భక్తుల అనారోగ్య సమస్యలను తీరుస్తుందని ప్రతీతి. అమ్మ ఆశీస్సులుంటే భక్తుల జీవితంలో ఎలాంటి గండాలైనా సుడిగుండాలైనా ఇట్టే తప్పిపోతాయని యాత్రికుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారు జంబీర మాలలతో గంభీరమూర్తిగా గోచరిస్తుంది. దుర్గమమైన కష్టాలను కడతీర్చే తల్లి గర్భాలయంలో నిత్యం రజతభరణ కవచాలంకృత మూర్తిగా దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. ఈ అమ్మవారినే భారతకాలంలో అర్జునుడు దర్శించుకుని అనుగ్రహం పొందినట్టు చెప్తారు. ప్రత్యేకమైన పర్వదినాల్లో మాత్రం స్వర్ణాభరణయుక్తంగా సర్వాలంకార శోభితంగా దుర్గమ్మ తల్లి భక్తులను అనుగ్రహిస్తుంది. అసుర సంహారిణిగా సింహవాహినిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయం ముందు భాగంలో అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా ఊంజల్ సేవను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారిని భక్తులు సృజించే భాగ్యాన్ని కల్పిస్తారు. భక్తులే స్వయంగా అమ్మవారికి ఊంజల్ సేవలు చేసే వీలుంటుంది. కనకదుర్గమ్మ తల్లి వల్మీక నుంచి స్వయం భక్తంగా వెలిసినట్టు ఒక స్థల పురాణ కథనం ప్రచారంలో ఉంది. గర్భగృహంలో శ్రీ కనకదుర్గమ్మ 8 చేతులతో 8 ఆయుధాలు పట్టుకుని మహిషాసురుడనే అసుర సంహారానికి ఉగ్రరూపంతో ఉన్నట్టు గోచరిస్తుంది. కాని తనని నమ్మకొలిచే భక్తులకు కన్నతల్లిగా, ఇలవేల్పుగా, కులవేల్పుగా, కల్పవల్లిగా, అభిష్టాలను తీర్చే లోకపావనిగా వర్ధిల్లుతోంది. త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని, త్రిశూలధారిణివై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని. పాహి పాహి పార్వతి గౌరీ దుర్గా భద్రా నారాయణి. పాహి పాహి పార్వతి గౌరీ దుర్గా భద్రా నారాయణి. పాహి పాహి కాత్యాయని కాళీ విజయ వైష్ణవి. పాహి పాహి కాత్యాయని కాళీ విజయ వైష్ణవి. సకల భయప్రదాయిని. త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని, త్రిశూలధారిణివై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని. బళ్ళారి ప్రజలు ఏ శుభకార్యం చేయాల్సి వచ్చినా ఈ దుర్గమ్మదేవి దర్శనం చేసుకున్న తర్వాతే ఒక అడుగు ముందుకు వేస్తారు. ముఖ్యంగా ఇక్కడ మహిళా భక్తులు రాహుదోష నివారణ కోసం నిమ్మకాయ దీపాలను వెలిగించి తమ కోరికలు నెరవేరాలని అమ్మవారిని ఆరాధిస్తారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు మంగళ శుక్రవారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటారు. బళ్ళారి కనకదుర్గ అమ్మవారు కనకప్రియ, అంటే ఆమెకి బంగారం అంటే చాలా ఇష్టం. అందుకే ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారిని అలంకరించడానికి 8 కిలోల కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు అమ్మవారికి ధరింపచేస్తారు. దసరా, ఉగాది, వరమహాలక్ష్మి, సిడిబండి ఉత్సవాల సందర్భంలో మాత్రమే అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ సమయంలో అలంకరించబడిన అమ్మవారిని దర్శనం చేసుకోవడం శుభప్రదం. మిగతా అన్ని రోజుల్లో అమ్మవారిని వెండి ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించి పూజిస్తారు. అమ్మవారి ముందు అఖండ దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. పురాణ ఇతిహాస కాలము నుండి పరిఢవిల్లుతున్న అద్వితీయ మహిమాన్విత ఆలయం బళ్ళారి శ్రీ కనకదుర్గాదేవి ఆలయం. శతాబ్దాల నుండి బళ్ళారిలో కొలువైన అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొందటానికి కర్ణాటక ప్రజలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజలు విశేషంగా తరలివస్తారు. అమ్మ సన్నిధిలో ఒక్క దీపం వెలిగించినా చాలు, జీవితంలో ఎలాంటి గండాలు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతటి విశిష్టమైన బళ్ళారి కనకదుర్గమ్మ లోగిలిలో పలు ఉపమందిరాలతో పాటు బళ్ళారిలో అనేక ప్రసిద్ధ ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. బసవ పురాణంలో ఒక పురాణ కథ ప్రకారం చూస్తే బళ్ళారి పట్టణానికి సమీపంలో కోలార్లో మల్లేశ మల్లయ్య అనే శివభక్తుడు ఉండేవాడు. ఆయన శివయ్యను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచాడు. శివపూజ చేయకుండా ఆహారాన్ని స్వీకరించేవాడు కాదు.
ఎన్నో నియమనిష్టలతో శివారాధన చేస్తే మల్లేశ మల్లయ్యకు ఒకరోజు మహేశ్వరుడిని స్వయంగా చూడాలని సంకల్పించి తపస్సు చేశాడు. ఆయన ఘోర తపస్సుకు చెలించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. తన అభీష్టం ప్రకారం ధాన్యం కొలమానమైన బళ్ళాలో వెలుస్తానని వరమిచ్చాడు. ఆ విధంగానే ధాన్యం కొలమానమైన బళ్ళా ఆకృతిలో స్వామి స్వయంభూగా వెలిశాడు. కాబట్టి ఈ ప్రాంతానికి బళ్ళారి అనే పేరు వచ్చిందంటారు. అమ్మవారు స్వయంభూగా వెలిసిన తర్వాతే బళ్ళారికి పూర్వం కంటే ఎంతో విశిష్టత వచ్చిందని స్థానిక ప్రజలు విశ్వసిస్తారు. శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఎదురుగా పురాతన కోనేరు అందంగా కనిపిస్తుంది. కోనేటి మధ్యలో పైభాగాన చిన్న చిన్న మంటపాలు నెలకొన్నాయి. దుర్గమ్మ ఆలయం లోగిలిలో పలు తులసి కోటలు కనిపిస్తాయి. ఇదే ప్రాంగణంలో నాగదేవత జంట నాగులు కొలువైన మందిరం కూడా నెలకొని ఉంది. నాగదోషం ఉన్న భక్తులు నాగదేవతలను ఆరాధించి అనుగ్రహం పొందుతారు. ఆదిదైవము నీవే, అధినాయకవు నీవే నీవే, ఆదిదైవము నీవే, అధినాయకవు నీవే నీవే. అఖండ బలమునిచ్చి ఆ పన్నులను బ్రోవగరావే, అఖండ బలమునిచ్చి ఆ పన్నులను బ్రోవగరావే, అండపిండ బ్రహ్మాండ స్వరూపిణి, అండపిండ బ్రహ్మాండ స్వరూపిణి. చండ ప్రచండ శతకోటి మార్తాండ తేజస్విని, చండ ప్రచండ శతకోటి మార్తాండ తేజస్విని. బళ్ళారి కనకదుర్గ ఆలయంలో ప్రతి ఏటా జరిగే వార్షిక సిరిబండి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. పురాణ చారిత్రక పరంగా ఎంతో మహిమాన్వితమైన బళ్ళారి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఏడాది పాటు జరిగే ఉత్సవ విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ పండుగ జరుపుకోవడం వెనుక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నప్పుడు చాలా మంది చనిపోయారు. ఆ నేపథ్యంలో సిడీబండి ఉత్సవం నిర్వహిస్తామని అమ్మకు మొక్కుకున్నారు. అప్పటినుంచి ఆ వ్యాధుల భయం లేకుండా అమ్మ కాచి కాపాడిందని నమ్ముతారు. అందుకే అప్పటినుంచి నేటి వరకు సిడీబండి ఉత్సవాన్ని శివరాత్రి తర్వాత మంగళవారం నిర్వహిస్తారు. ఈ పండుగకు గనిగ సమాజం తయారు చేసిన ప్రత్యేక సిడీబండిని ఉపయోగిస్తారు. గనిగ సమాజం 40 అడుగుల పొడవైన చెక్క దుంగను 3 ఎద్దులు లాగుతున్న బండిని సిద్ధం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత దేవతా ఆలయం చుట్టూ 3 సార్లు సిడీ బండిని నడిపిస్తారు. జాతర సమయంలో భక్తులు దేవతను ప్రసన్నం చేసుకోవడానికి రథంపై పళ్ళు పువ్వులు విసురుతారు. సిడీ బండి పండుగ సమయంలో భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఆరాధిస్తే ఇష్టకామ్యాలు నెరవేరుతాయని కూడా నమ్ముతారు. అందువల్ల ప్రతి సంవత్సరం దాదాపు 3 నుంచి 5 లక్షల మంది సిడీబండి పండుగలో పాల్గొని సిడీబండి ఉత్సవాన్ని విజయవంతం చేస్తారు. దీంతో శరన్నవరాత్రోత్సవాలను 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజిస్తారు. ఇదే విధంగా శ్రావణ మాసోత్సవాలను ఘనంగా జరుపుతారు. అమ్మవారి సన్నిధిలో నిత్యం కుంకుమ పూజలను నిర్వహిస్తారు. బళ్ళారికి బెంగుళూరు, రాయచూరు, తిరుపతి, హుబ్లీ, గుంతకల్లు, విజయవాడ మొదలైన వాటికి రైలు మార్గం బాగా అనుసంధానించబడి ఉంది. గుంతకల్లు బళ్ళారికి సమీపంలోని ముఖ్యమైన జంక్షన్లలో ఒకటి. ఇక్కడ నుంచి అనేక ముఖ్యమైన రైళ్లు వెళ్తాయి. ఢిల్లీ, చెన్నై, ముంబై మరియు భారతదేశంలోని చాలా ప్రదేశాలకు రైళ్లు ఈ జంక్షన్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5:30 నుండి రాత్రి 8:30 వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. ప్రత్యేక పర్వదినాల్లో దర్శన సమయాలు మారుతూనే ఉంటాయి. నమ్మి కొలిచే భక్తులకు శుభాలను విజయాలను అందించి విశ్వశ్రేయస్సుకు తోడ్పడే తల్లి జగన్మాత. ఆ జగన్మాత పార్వతీదేవి పలు రూపాలలో పలు నామాలతో అనేక దివ్యధామాల్లో కొలువై భక్తకోటి చేత పూజలందుకుంటుంది. అంతటి మహామహిమాన్వితమైన బళ్ళారి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మ అనుగ్రహాన్ని పొందారు కదా. ఆ ఆదిపరాశక్తి ఆశీస్సులు ఎల్లవేళలా మీకుండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
दानः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः। ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.